నమస్కారం మిత్రులారా, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మకర రాశి వారికి మార్చి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితము ఎలాగుంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ వివరాలకి ముందు గ్రహగమనాలు ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయో. మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, 2వ స్థానంలో శని, రవి ఇద్దరు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులకి, తర్వాత సామాన్య మానవులకి ఇద్దరి మధ్యన ఘర్షణ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. రవి కనుక తీసుకున్నట్టయితే అష్టమాధిపతి ఈ ధనస్థానంలో ఉంటాడు. శనైశ్వరుడు కనుక తీసుకున్నట్టయితే ధనస్థానాధిపతిగా ధనస్థానంలో స్వక్షేత్రంలో ఉంటాడు. కాబట్టి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వాద వివాదాలు ఎందుకు జరుగుతాయి అని అంటే, రాజులకి సామాన్యులకి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే ధనం విషయంలో. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, రాజకీయంలో ఏమవుతుందనంటే, సామాన్యులు ఏదో రాజులు అంటే పరిపాలకులు ఏదో ఇస్తారేమో అని చెప్పి అనుకుంటారు. ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ప్రమాణాలు చేసి ఉంటారు కదా ఎలక్షన్లలో. వాళ్ళు ఇస్తారేమో అని అనుకుంటుంటారు. వాళ్ళు ఇవ్వకపోతే గొడవలు అనేటువంటివి అవుతాయి. అలాగా అటువంటి పరిస్థితి. ఇక్కడ రవి, శని ఎవరంటే ఇద్దరు కూడా తండ్రి కొడుకులే, కానీ బద్ధశత్రువులు. ధనస్థానంలో ఈ వీళ్ళు డబ్బుల గురించి గొడవ పడతారు. అదే కనుక మనము ప్రాపంచిక విషయంలో కనుక తీసుకున్నట్టయితే, ప్రభుత్వం కానీ సేవకులు కానీ ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటే, లేకపోతే వ్యాపారంలో ఉంటే, బాసెస్ అండ్ పీపుల్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ సమస్యలు అనేటువంటి చాలా మెండుగా ఉంటాయి. అది ఏ కార్యక్రమం అయినా కావండి, ఏ సంస్థ అయినా కావండి, ఇటువంటి సమస్యలన్నీ కూడా తల ఎట్టేటువంటి పరిస్థితి. ఇకపోతే తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు తృతీయ స్థానంలో ధైర్యాన్ని మాత్రం ఇస్తాడు. బుధుడు కూడా ఉన్నాడు, మరి శుక్రుడు కూడా ఉన్నాడు, నెప్ట్యూన్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక్కొక్కసారేమో ధైర్యం విపరీతంగా ఉంటుంది, ఒక్కొక్కసారేమో ఆలోచన అనేటువంటిది పెరుగుతుంది. ఎంచేతనంటే బుధుడేమో ఇక్కడ నీచబడతాడు, శుక్రుడేమో ఉచ్చస్థితిలో ఉంటాడు. తక్కువ ఎక్కువలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆలోచన విధానం తగ్గినా ఆ తర్వాత పుంజుకుని ధైర్యం వచ్చేసి మీరు ఏదైనా సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి అని మనం చెప్పచ్చు. గురువు మనకు తీసుకుంటే పంచమ స్థానంలో ఉన్నాడు. వాళ్ళు చదువుకుంటారు, సంతానం. ఇకపోతే ఏదైనా రావాల్సింది వస్తే మాత్రం వస్తాయి. ఎటువంటి పరిస్థితి, ఉద్యోగాలు దొరకాలనుకుంటున్నటువంటి వాళ్ళకి, పెళ్ళిళ్ళు కాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్లు కావాలనుకున్నటువంటి వాళ్ళకి, బోనస్ దక్కలేదు అన్న ఏదైనా రాబడి కనుక ఉంటే వస్తాయి. మరి ఆ తర్వాత సంతానం కూడా సక్రమంగానే వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, హ్యాపీగానే ఉంటుంది. ఇది త్రికోణ స్థానం కాబట్టి గురువు ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి మేలు చేస్తాడు. తాను ఉన్నటువంటి క్షేత్రం నుంచి 3 స్థానాలని ఈయన చూస్తాడు. ఏ స్థానాలు? భాగ్యస్థానాన్ని, లాభస్థానాన్ని, మీ యొక్క శరీర స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి మీరు హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. ఇకపోతే ఇక్కడ షష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి శత్రు జయం అంటాం. ఎవరైనా మీకు శత్రువులు ఉంటే మీరు వాళ్ళపైన జయించటం, అటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఓవరాల్గా తీసుకున్నట్టయితే ధనస్సు రాశి వాళ్ళకి వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు, అసలు అంటే ఏమీ లేదు. హ్యాపీగానే గడిచిపోతుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైనా గాయాలు తగలకుండా చూసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం ప్రతిరోజు చదవండి. వినాయకుడికి తప్పకుండా అష్టోత్తరం చదవండి. హనుమాన్ చాలీసా చదివి తీరండి. ప్రతిరోజు ఈ పని చేయండి. ఈ మార్చి మాసం అంతా కూడా ఈ మకర రాశి వాళ్ళు హ్యాపీగా గడిచిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అని మాత్రం నేను చెప్పగలను. తెలిసింది కదా. సెలవు అండి. ఉంటాను. నమస్కారం.